సో ఇవాళైతే మేము ప్రాన్స్ తెచ్చుకున్నామనమాట. ఇవైతే 2 కేజీస్ ఉన్నాయి. అండ్ వీటిని క్లీన్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ హాఫ్ కంటే తక్కువ అయిపోతాయి కదా! సో క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఉన్నాయన్నమాట. దీంట్లో హాఫ్ కర్రీ అండ్ కొద్దిగా ఫ్రై అయితే చేస్తున్నామనమాట. ఎస్పెషల్‌గా నాకు ఫ్రై ఇష్టం. అందుకని ఫ్రై చేస్తున్నాను. సో ఫస్ట్ వీటిలో అయితే సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని వాష్ చేసుకుంటే స్మెల్ రాకుండా అలా బావుంటది. సో ఇలా వాష్ చేసుకుంటే స్మెల్ రాకుండా చాలా క్లీన్ అయిపోతాయన్నమాట. సో సీ ఫుడ్ కాబట్టి ఇలా వాష్ చేసుకుంటే బెటర్. సో మీరు కూడా ఇలా వాష్ చేయండి. ఆ తర్వాత వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీంట్లోకి కొద్దిగా పసుపు, సాల్ట్ అండ్ కారం వేసుకొని అండ్ కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్‌లో కానీ బయట కానీ పెట్టండి. బావుంటది ఇలా చేసుకుంటే. సో ఇలా బాగా మిక్స్ చేసేసుకొని నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ అలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ చూశారు కదా! ఇలా అయిపోయాయన్నమాట. సో ఇప్పుడైతే పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కాస్త ఎక్కువ పడతాయి. ఎందుకంటే ప్రాన్స్ ఇప్పుడు ఫ్రై చేసేసుకోవాలి మనం. సో ఇలా ప్రాన్స్ అన్నీ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. అవి బాగా కుక్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకోవాలి. వాటిలో నుంచి వాటర్ బయటకు వచ్చేసి అవి బాగా ఫ్రై అవుతాయి. అంతవరకు బాగా ఆయిల్‌లో బాగా ఫ్రై చేసేసుకుందాం. సో ఇవైతే బాగా కుక్ అయిపోయాయి. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే ఆయిల్‌లో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ అయితే వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను అదే ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రాన్స్ ఫ్రై చేసిన ఫ్లేవర్స్ అంతా కూడా ఆయిల్‌లో ఉంటాయి కాబట్టి టేస్ట్ అదిరిపోతుంది ఫ్రై. ఇప్పుడు వాళ్ళు మీకు వద్దు అనుకుంటే ఈ ఆయిల్ తీసేసి వేరే ఆయిల్ వేసుకొని ఈ ఫ్రై అయితే చేసేసుకోండి. నేనైతే ఇదే ఆయిల్ యూజ్ చేస్తున్నాను. సో ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలి. సో ఇలా బాగా ఫ్రై అయిపోయాయి కదా ఆనియన్స్. ఇప్పుడు ఇందులోకి మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకొని పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. సో బాగా ఫ్రై అవ్వాలి. సో ఇప్పుడైతే స్మెల్ బాగా వస్తుంది. సో బాగా ఫ్రై అయిపోయాయి. ఇందులోకి టమాటో ప్యూరీ వేస్తున్నాను. ఒక 2 టమాటోస్ యొక్క ప్యూరీ అయితే నేను దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. ఫ్రైలోకి టమాటో పీసెస్ వేస్తే అంత బాగుండదు. సో అందుకే ప్యూరీ యాడ్ చేస్తున్నాను. అండ్ తగినంత ఉప్పు, కారం కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా ఇలా బాగా మిక్స్ చేయాలి. అసలు వాటర్ యాడ్ చేయట్లేదు ఫ్రై కాబట్టి. అండ్ టమాటో ఫ్లేవర్ అనేది ప్రాన్స్‌లోకి పట్టి సూపర్బ్ టేస్టీగా ఉంటుంది. సో అందుకని యూజ్ చేస్తున్నాను. సో నూనె పైకి తేలే వరకు కాసేపు మూత పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత ప్రాన్స్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. అంటే టమాటో ప్యూరీ అండ్ ఆనియన్స్ అదంతా పట్టాలి కాబట్టి ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. కావాలంటే ఒక 2 మినిట్స్ మూత కూడా పెట్టేసుకోండి. అండ్ ఫైనల్లీ దీంట్లోకి కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర కూడా బాగా ఫ్రై అయ్యి ఆ ఫ్లేవర్ అంతా కూడా పట్టేలాగా కొంచెం ముందే వేస్తున్నాను అనమాట. బాగా ఫ్రై అవుతుంది కాబట్టి. సో ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత సో చూసారు కదా ఫ్రై అయితే సూపర్బ్ కనిపిస్తుంది అండ్ స్మెల్ కూడా అదిరిపోయింది. అండ్ ఇందులోకి ఫైనల్గా ధనియాల పొడి అండ్ కాస్త గరం మసాలా. ఆబ్వియస్లీ నాన్ వెజ్లో గరం మసాలా లేకపోతే అసలు తినాలనిపించదు కదా. సో ఫైనల్గానైతే గరం మసాలా కూడా యాడ్ చేశాను. చూడ్డానికే కాదు స్మెల్ అదిరిపోతుంది. తినడానికైతే నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఈసారి ప్రాన్స్ తెచ్చుకున్నప్పుడు తప్పకుండా ఇలానైతే చేసుకొని తినండి. అదిరిపోతుంది టేస్ట్. అండ్ చూస్తున్నారు కదా నోరు ఊరిపోతుంది కదా. సో మీరు కూడా చేసేసుకోండి. ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేస్తే అన్ని ఫ్లేవర్స్ కూడా ప్రాన్స్‌కి పట్టి ఇలా నూనె పైకి తేలుతుంది. సో మన ప్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నాకు ప్రాన్స్ కర్రీ కంటే కూడా ప్రాన్స్ ఫ్రై అంటే చాలా ఇష్టం. అండ్ మీలో కూడా ఎంతమందికి ప్రాన్స్ కర్రీ కంటే కూడా ప్రాన్స్ ఫ్రై అంటే చాలా ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ చూస్తున్నారు కదా ప్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇదన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. మీరు చూస్తూ ఉండండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ మీరు వెంటనే చూసేసుకోవచ్చు. అండ్ ఇదన్నమాట వీడియో. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై బై గైస్.